ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు మరి రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోవడం మనం చూస్తున్నాం. మరి ఒక్కసారి ఈ రోజు వెండి ధర ఎలా పెరుగుతుందో, అలాగే నిన్న 4,25,000 ఉన్న వెండి ధర ఈ రోజు 4,15,000 అయితే వచ్చేసింది. ఇంకా మనము చూసుకుంటే 24 క్యారెట్స్ దేశీయంగా 24 క్యారెట్స్ బంగారం ధర 1,71,000లో ఉంటే 22 క్యారెట్స్ వచ్చేసి 1,51,000లో ఉంది. ఇంకా వెండి అంటే 4,15,000లో ఉంది. ఒకసారి మనం చార్ట్ చూద్దాం. గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ జనవరి 21 నుంచి జనవరి 30 తారీఖు వరకు ఎలా ఉంది 1 గ్రామ్ సంబంధించి. 24 క్యారెట్స్ జనవరి 21 తారీఖు చూసుకుంటే 15,660 రూపాయలు, ఇక్కడ 682 రూపాయలు ఇక్కడ మనకి చేంజ్ చూస్తున్నాము. అలాగే మనం 22 క్యారెట్స్ చూసుకుంటే 14,355, మళ్ళీ ఇక్కడ మనము 625 రూపాయలు మళ్ళీ మార్పు చూస్తున్నాం ధర. అలాగే 22 తారీఖు వెళ్తే 24 క్యారెట్స్ 15,431, ఇక్కడ మళ్ళీ 229 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్లకు వెళ్తే 14,145 రూపాయలు, మళ్ళీ ఇక్కడ 210 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. అలాగే 23 తారీఖు వెళ్దాం, 15,715 రూపాయలు 24 క్యారెట్స్ 284 రూపాయలు మళ్ళీ పెరగడం చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్స్కి వెళ్తే 14,405 రూపాయలు, 260 రూపాయలు మళ్ళీ ఇక్కడ పెరుగుదల కనిపిస్తుంది. అలాగే మనం జనవరి 24 తారీఖు వెళ్తే 24 క్యారెట్స్ 1 గ్రామ్ 16,026 రూపాయలు, మళ్ళీ 311 రూపాయలు పెరిగింది. మళ్ళీ మనం 22 క్యారెట్స్కి వెళ్తే 14,690, 285 రూపాయలు పెరగడం చూస్తున్నాం. మళ్ళీ జనవరి 25కి వద్దాం. 24 క్యారెట్ల బంగారం ధర 16,026 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 0 అంటే పెరగలేదు తగ్గలేదు స్థిరంగా ఉంది. మళ్ళీ 22 క్యారెట్స్కి వెళ్తే 14,690 రూపాయలు, ఇక్కడ కూడా పెరగలేదు తగ్గలేదు. జనవరి 26 24 క్యారెట్స్ 16,195 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 169 రూపాయలు పెరిగింది. మళ్ళీ 22 క్యారెట్స్కి వెళ్తే 14,845 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 155 రూపాయలు పెరగడం చూస్తున్నాం. జనవరి 27కి వెళ్తే 24 క్యారెట్స్ 16,195, ఇక్కడ కూడా మళ్ళీ పెరగలేదు తగ్గలేదు. 22 క్యారెట్స్కి వెళ్తే 14,845, ఇక్కడ కూడా పెరగలేదు తగ్గలేదు. అంటే జనవరి 25వ తారీఖును 27వ తారీఖున ధర అంతే ఉంది, స్థిరంగా ఉంది, పెరగలేదు తగ్గలేదు. 26వ తారీఖు చూసుకుంటే కొంచెం పెరగడం చూస్తున్నాం. మళ్ళీ 28వ తారీఖు వెళ్తే 16,708 రూపాయలు, ఇక్కడ 513 రూపాయలు మళ్ళీ పెరిగింది. మరి 22 క్యారెట్స్కి వెళ్తే 15,315 రూపాయలు, ఇక్కడ మళ్ళీ మనము 470 రూపాయలు పెరగడం చూస్తున్నాం. జనవరి 29కి వెళ్తే 17,885, ఇక్కడ 1,177 రూపాయలు మళ్ళీ పెరుగుదల చూస్తున్నాం. అలాగే 22 క్యారెట్స్కి వెళ్తే 16,395, ఇక్కడ మళ్ళీ 1,080 రూపాయలు పెరగడం చూస్తున్నాం. మళ్ళీ జనవరి 30కి వస్తే 24 క్యారెట్స్ వచ్చేసి 17,062 రూపాయలు, మళ్ళీ 823 రూపాయలు తగ్గుదల. 22 క్యారెట్స్కి వెళ్తే 15,640 రూపాయలు, ఇక్కడ మళ్ళీ 765 రూపాయలు తగ్గుముఖం పట్టింది. అంటే బంగారం ఈ రోజు కొంచెం తగ్గడం అయితే మనం చూస్తున్నాము. 21 నుంచి 30 తారీఖు చూసుకుంటే చార్ట్ ఇలా ఉంది. 1 గ్రామ్ బంగారం హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఏవైతే ఈ రేట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా జిఎస్టీ టీసీఎస్ ఇంక్లూడ్ అవి లేవండి. ఎగ్జాక్ట్ రేట్స్ కావాలి అనుకుంటే లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇవాళ మనం బంగారం గురించి మాట్లాడుకున్నాం కదా, మరి వెండి గురించి ఒకసారి చూద్దాము. జనవరి 21 నుంచి 30వ తారీఖు వరకు వెండి రేట్ చూసుకుంటే నిన్న 4,25,000 ఉంటే ఈ రోజు 4,15,000 అయితే తగ్గడం చూసాము. 21వ తారీఖు చూసుకుంటే అంటే 10 గ్రాములు 100 గ్రాములు 1 kg హైదరాబాద్కి సంబంధించి ధరలు ఇవి. 21వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 3,450 రూపాయలు, 100 గ్రాములు చూసుకుంటే 34,500, ఇంకా 1 kgకి వెళ్తే 3,45,000, ఇక్కడ మళ్ళీ మనం 5,000 పెరగడం చూసాం. ఇంక 22 తారీఖు వస్తే 10 గ్రాములు 3,400, 100 గ్రాములు 34,000, ఇంకా 1 kgకి వెళ్తే 3,40,000, మళ్ళీ ఇక్కడ 5,000 పడిపోయింది. అంటే 21 తారీఖున 5,000 పెరిగింది, 22 తారీఖున 5,000 తగ్గడం చూస్తున్నాం. 23 తారీఖు వెళ్తే 10 గ్రాములు 3,600, 100 గ్రాములు చూస్తే 36,000, ఇంకా 1 kgకి వెళ్తే 3,60,000, ఇక్కడ మళ్ళీ 20,000 పెరుగుదల చూస్తున్నాం. మరి 24 తారీఖు వెళ్తే 3,650 రూపాయలు, 36,500, ఇంకా 1 kgకి వెళ్తే 3,65,000, మళ్ళీ ఇక్కడ 5,000 పెరిగింది. 25వ తారీఖు వెళ్దాం, 3,650 రూపాయలు, అదే 100 గ్రాములు చూస్తే 36,500, ఇంక 1 kgకి వెళ్తే 3,65,000, ఇక్కడ మళ్ళీ పెరగలేదు తగ్గలేదు ధర అంతే ఉంది. ఇంక 26వ తారీఖు వెళ్తే 3,750, ఇంకా 100 గ్రాములకి వెళ్తే 37,500, 1 kgకి వెళ్తే 3,75,000, ఇక్కడ మళ్ళీ 10,000 పెరుగుదల చూస్తున్నాము. 27వ తారీఖు వెళ్తే 3,870, 38,700,
ఇంకా 1 కేజీకి వెళ్తే 3,87,000. మళ్ళీ చూడండి ఇక్కడ 12,000 పెరిగింది. 28వ తారీఖు వస్తే 4,000, 40,000, 4 లక్షలు. ఇక్కడ మళ్ళీ 13,000 పెరిగింది. అంటే 28వ తారీఖున కేజీ వెండి ధర 4 లక్షలు చేరుకుంది. 29వ తారీఖు వెళ్తే 10 గ్రాములు 4,250 రూపాయలు. 100 గ్రాములకి వెళ్తే 42,500. ఈ 1 కేజీకి వెళ్తే 4,25,000. అంటే 25,000 ఒక్కరోజు పెరిగింది. మనం అనుకున్నాం కదా, నిన్న మాట్లాడుకున్నాం. 29వ తారీఖున వెండి కేజీ 4,25,000. మరి 30వ తారీఖు వచ్చేస్తే 10 గ్రాములు 4,150, 100 గ్రాములు 41,500. ఈ 1 కేజీకి వెళ్తే 4,15,000. ఇక్కడ మళ్ళీ మనం 10,000 తగ్గిపోయింది. అంటే 29వ తారీఖు 4,25,000 ఉంటే 30వ తారీఖు 4,15,000 వచ్చేసింది వెండి. అంటే కొంచెం ధర పడిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే వెండి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ప్రతిరోజు కూడా పెరుగుతుంది. అంటే తగ్గింది కదా అంటే రేపు మళ్ళీ పెరగొచ్చు, పెరిగే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయని నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏవైతే ఈ చార్ట్ చూసామో 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ 21వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చూసుకుంటే ఇది హైదరాబాద్కి సంబంధించినటువంటి వెండి ధరలు. ఇవన్నీ కూడా TCS, GST ఇంక్లూడ్ అది లేవండి. ఎగ్జాక్ట్లీ మీకు రేట్స్ కావాలనుకుంటే లోకల్ ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్ని సంప్రదించవచ్చు. ఇవి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ ధరలు. మరి ఇప్పుడు దీన్ని బట్టి మీరు గోల్డ్ కొనాలా వద్దా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వండి. మరిన్ని వివరాలు కావాలనుకుంటే మరి సుమన్ టీవీలో ఎంతోమంది అనలిస్టులు గోల్డ్ అండ్ సిల్వర్ పైన మీకు డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.